మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. అమ్మను మిక్కిలిగా ప్రేమించడం మా దేవాస్తుతులు, కృతజ్ఞతలు. ఎంతగా ప్రేమిస్తున్నావంటే ప్రాణము పెట్టునంతగా, ఆఖరు రక్త బొట్టు కార్చేంత వరకు కూడా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు తండ్రి. అంత ప్రేమ మీకు మేము ఇవ్వగలమా? ఇవ్వలేము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం చేయుట కూడా తక్కువే. అయినప్పటికీ కూడా అంగీకరించుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని అంగీకరిస్తున్నావు, మా కార్యక్రమాలు అంగీకరిస్తూ ఉన్నావు తండ్రి. స్తోత్రం. మా సమస్తాన్ని కూడా నీవు ఒప్పుకొని అంగీకరిస్తున్న విధానమును బట్టి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము తండ్రి. అంత గొప్ప దేవుడివై ఉన్నావు ప్రభువా. వాక్యము చదవబడి ఉన్నది, వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని అడుగుచున్నాము తండ్రి. వినేటటువంటి బిడ్డలకు ఆత్మ గ్రహింపు శక్తి దయచేయండి. చెప్పే నాకు జ్ఞానాత్మను అందించండి. మీ జ్ఞానముతో నా జ్ఞానాన్ని బంధించి నీ జ్ఞానంతో నన్ను నింపి అవసరమైనటువంటి వర్తమానములు బిడ్డలకు అందింప చెయ్యమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమందు నీకుండు పరమా భాగ్యంబులు, పరమందు నీకుండు పరమా భాగ్యంబులు. నరకాయతుడనైన నా కొరకు విడిచితివి, నరకాయతుడనైన నా కొరకు విడిచితివి. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నా యొడయుడవు, నీవే నా యొడయుడవు. నేనెవరి ప్రేమింతు నీకంటే లోకమున, నేనెవరి ప్రేమింతు నీకంటే లోకమున. నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నా యొడయుడవు, నీవేయనాది దేవాపుత్రుండవు, నీవేయనాది దేవాపుత్రుండవు. నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు. నీవే నా యొడయుడవు, నీవే నా యొడయుడవు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. పరమగీత గ్రంథంలోని వాక్యం చదువుకున్నాం కదా. సహోదరి ప్రాణేశ్వరి అని అర్థాలు కూడా మనం చెప్పుకున్నాము. సహోదరి అంటే కడుపులో నుంచి వచ్చినటువంటి వారు, ప్రాణేశ్వరి అంటే ప్రాణము కంటే కూడా ఎక్కువగా ప్రేమించేటటువంటి వాడు అయి ఉన్నాడు కనుక ఆయన ఆ ప్రేమ ఎంత మధురము అనేటటువంటి మాట మనం ఇప్పుడు చదువుకున్నాం కనుక మధురమైనటువంటి మాటలు పలికేటటువంటి తండ్రి, మధురమైన ప్రేమ చూపించేటటువంటి తండ్రి కనుక అట్టి తండ్రిని దేనితో పోల్చినా కూడా తక్కువే గనక అంత గొప్ప దేవుడు మనకి తండ్రి అయి చనువైపోయాడు. బిడ్డలమైపోయాము, మనల్ని చనువుగా చంకనెత్తుకునేటటువంటి తండ్రి అయి ఉన్నాడు. మరణ పర్యంతము తల నెరియు వరకు కూడా చంకనేసుకునేటువంటి తండ్రినని యెషయా గ్రంథంలో మన కోసం రాయించి పెట్టారు. అంత గొప్ప వాక్యం మనకి ఉంది అంటే కనుక నమ్మవలసినటువంటి వారమైనాం. మనము ఎప్పుడు కూడా చదివేసుకుంటాము, ప్రార్థన చేసేసుకుంటాము అంతే తప్ప ఇది మనకు ఆపాదించుకొనలేము.
ఈ వాక్యం నా కొరకే, ఈ కీర్తన నా కొరకే నా తండ్రి రాయించారు పరిశుద్ధ గ్రంథములో అనేటటువంటి మాట మనం అర్థం చేసుకుంటే ఎక్కడ లేని బలము మనకు వస్తుంది. అందుకే సన్నిధి చేసుకుని మనం బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే ఒక పులి వలె, సింహం వలె ఎక్కడ లేని బలం మనకు వచ్చి లోకాన్ని జయించేయగలను అనేటటువంటి ధైర్యం మనకు కలుగుతుంది. ఎప్పుడైతే ధైర్యం మనకు కలిగిందో అప్పుడే మనకి జయము పొందగలుగుతామని మరి దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం నమ్మవలసినటువంటి వారమైనాం. ఈ వాక్యం నా కొరకే, ఈ పాట నా కొరకే, ఈ మాటలు, ఈ మధురమైనటువంటి మాటలు నా కొరకేనని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత చిన్నగా ప్రేమించినా ఆయన మధురంగా చూసుకుంటున్నారు కనుక అందుకని మనం ఏమంటామో ప్రేమ ఎంత మధురము అని మన యొక్క ప్రేమను గురించి ఆయన పలుకుతూ ఉండేటటువంటి మాట అని మనం అర్థం చేసుకుందాము. అలాగే ప్రభువు వధువును శ్లాఘిస్తూ ఉన్నారు. అంటే శ్లాఘించడం అంటే ఏంటి? గొప్ప చేయటం అన్నమాట. కీర్తించడం, గొప్ప చేయడం. ప్రభువునే మనము కీర్తించాలి కానీ ప్రభు మనల్ని కీర్తించడం ఏంటి? అందుకే కదా చంటి బిడ్డలు మా నాయన నా బంగారు తండ్రి నువ్వెంత మంచివాడవరా బాబు అని పిల్లల్ని మనం ఎలాగ శ్లాఘిస్తూ ఉంటామో, కొనియాడుతూ ఉంటామో, అలాగే పరలోకపు తండ్రి భూమి మీద ఉన్నటువంటి నిన్ను నన్ను సంఘంగా ఏర్పాటు చేసుకుని వధువు అంతస్తు ఇవ్వడానికి ఇట్టి ప్రేమను మన మీద చూపిస్తున్నారని ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. చాలామంది నేను ఒక్కదాన్నేనండి ప్రార్థన చేసుకునేదాన్ని, నా ఇంట్లో ఎవరో కూడా ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు అనేటటువంటి బిడ్డలు ఉన్నారే, నా ఒక్క ప్రార్థన ఏ విధంగా సరిపోద్ది అని అనుకుంటాం. కానీ ఒక్క ప్రార్థన చాలు, ఒకే ఒక్కడు సరిపోతాడు దేవుడు మనకి. ఒకే ఒక్క సంఘంగా మరి ప్రభు కూడా మనల్ని ఆకర్షించుకుంటూ ఉన్నారు. నువ్వు ఒక్కడవే చాలు, నువ్వు ఒక్కతవే చాలు, చేసేయండి ప్రార్థన, వీళ్ళు ఎవరో చేయట్లేదని నేనెందుకు చేయాలనుకునే మాట మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎంతోమంది బలాత్కారులు ఉన్నటువంటి ఆ యొక్క రోజులలో, ఆ కాలంలో నీతిమంతుడు ఒక్కడే నిలిచి ఉన్నాడు, నోవహు గారు నీతిమంతుడు అని రాయబడి ఉంది. అలాగే లోతుని గురించి కూడా మనం అర్థం చేసుకుంటే కనుక లోతు కూడా తన తరము వారిలో అక్కడ ఎంత పాపం విడిగా చేస్తూ ఉండేటువంటి పరిస్థితులలో అప్పుడు లోతు కూడా నిలబడ్డాడు. నీతిమంతుని యొక్క లెక్కల్లోనికి ఆయన రాబడ్డారు. ఎందుకంటే లోకం ఎలాగున్నప్పుడు కూడా మన నిదానం మనదే, మన మాటలు మనవే, మన ప్రభువే, మన గ్రంథం మనదే. వాళ్ళని పెట్టండి నేను అలాగే వెళ్ళిపోవలసి వచ్చింది అని అంటున్నారు చాలామంది. విశ్వాసంలో ఉండి కూడా, అందుకే దైవజనులు చెప్పారు, విశ్వాసులు అనుకున్నటువంటి భక్తులైనటువంటి వారందరూ కూడా మరి మొదలు నరికిన తాడి చెట్టులాగా అయిపోతున్నారు. ఒకవేళ ఆకుల దగ్గర, ఆ చిగురు దగ్గర ఒకవేళ కట్ చేస్తే కనుక మరలా అది మొక్క వస్తుందని చెప్తూ ఉంటారు. కనుక మొదలు నరికిన తాడి చెట్టులోంచి ఇంకా చిగురు అనేటటువంటిది రాదు, ఇంకా మొదలైనది ఏమీ లేదు, ఇంకా అందులో నుంచి మొలక అనేటటువంటిది ఉండదు. అందుకే పడిపోయాము అనేటువంటి మాట మన దగ్గరకు వచ్చిందంటే కనుక పడిపోతే ఇంకా లేచేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మనం ఏం చేయాలంటే పడుతూ లేస్తూ ఉన్నాం కాబట్టి పడిపోకుండా చూసుకోవాలి. నిలబడ్డాని అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు మనల్ని ఏమంటున్నారంటే ప్రాణేశ్వరి, సహోదరి, 2 రకాల వరుసలు మనల్ని పెట్టి అవసరం అనుకున్నప్పుడు తండ్రి అవుతాడు, అవసరం అనుకున్నప్పుడు అన్నయ్య అవుతాడు, అవసరం అనుకున్న కుమారుడు అవుతాడు. ఎన్ని రకాలుగా మనము ఆయన్ని అనుభవిస్తామో అన్ని రకాలు కూడా మనకు సహాయం చేయగలిగేటటువంటి దేవుడని మనం అర్థం చేసుకుందాము. కనుక మన ప్రేమను గురించి శ్లాఘిస్తూ ఉన్నారంటే కొనియాడుతూ ఉన్నారు. చూపించేటండి కొంతే, ఎంత స్తుతి చేసినా ఏదో ఒక లోటు ఉంటుంది, ఎంత స్తుతి చేసినా ఎంత ప్రార్థన చేసినా ఏదో ఒక లోపం ఉండకుండా ఉండదు. అంత లోపం ఉన్నప్పటికీ కూడా ఎంత మధురమమ్మ నీ ప్రేమని శ్లాఘిస్తూ ఉన్నారు అంటే కనుక ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారు. మనం ఎంత పాపంలో ఉన్నప్పటికీ, ఎంత లోటులతో ఉన్నప్పటికీ కూడా, అందుకే చచ్చిన వారమై ఉండగా, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టారని ఎఫెసీ పత్రిక పౌలు గారు రాశారు మనకి. కనుక ఎంత పాపులమైనప్పటికీ కూడా, అందుకే మరి బిడ్డకు స్నానం చేయించి పౌడర్ రాసి అది చక్కగా తయారు చేసిన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడంటే, వాడికి తెలీదు మమ్మల్ని శుద్ధీకరించింది, నేను మళ్ళీ మొదలోకి వెళ్ళకూడదనే మాట వాడికి తెలియదు. కనుక వాడు ఏం చేస్తాడంటే వర్షం వచ్చినప్పటికీ కూడా ఆ వర్షంలోకి లేకపోతే ఇంకో చోటికి ఏ చెడు ఉందో చెడులోనికి పాకి లేకపోతే నడిచి తప్పటడుగులు వేసుకుంటూ వాడు వెళ్ళిపోతాడు. అయితే పోతే పోయేవరా, నువ్వు మట్టి చేసుకుని నా దగ్గరికి రావద్దు అని అంటదా తల్లి? అంత కదా, ఆమెకు కావాల్సిన తన కుమార్తె, ఆమెకు కావాల్సిన తన యొక్క బిడ్డ. కనుక తన బిడ్డను తను ఏం చేస్తాడంటే వెంటనే బురద చేసుకుంటే కనుక తీసుకొచ్చి మరలా
మరి స్నానం చేయించి మరలా చేస్తూ ఉంటుంది. మరలా చేస్తాం, మళ్ళీ ఏ పని ఆమె చేసుకుంటూ ఉండేటోడు. ఈలోగా మళ్ళీ వీడు ఎక్కడికో చోటుకు పోతూ ఉంటాడు. కనుక కుదురుగా కూర్చొని ఉండేటటువంటి బిడ్డలు కాదు కదా. ఎందుకంటే బిడ్డలకు జీవం ఉంది కనుక వాడు ఎక్కాలని, పడిపోవాలని, పడిపోతానని తెలియదు వాడికి. ఎక్కుతాడు, పడిపోతాడు, వెళ్ళిపోతాడు, బాడు చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ ఉన్నప్పుడు తల్లి కడిగి శుద్ధి చేసి చంకనేసుకుంటుంది. కడిగి శుద్ధి చేసి చంకనేసుకుంటుంది. ఒకటికెళ్ళినా రెండుకెళ్ళినా ఏం చేస్తుంది, శుభ్రం చేసి తన ఒళ్ళో మళ్ళీ వేసుకుంటుంది. అలాగా సహజాతంగా వచ్చేటువంటి ఒక దోషాలు కానీ, లేకపోతే లోక మాలిన్యం వల్ల పడిపోయేటువంటి పాపాలు కానీ, ఇవన్నీ కూడా మన దగ్గరికి వచ్చినట్లయితే గనక వెంటనే యేసు రక్తమే జయమనే ఒక ఆయుధాన్ని ఉపయోగించాలని దైవజనులు రాసి పెట్టారు మనకి. కనుక యేసు రక్తమే జయము అనేటటువంటి ఒక గొప్ప ఆయుధం. పాపంలో ఎలాగా పడము, కాకపోతే ఒకవేళ ఎప్పుడైనా ఆ పాపం యొక్క తలంపు మనలోనికి వచ్చిందంటే కనుక ప్రభువును మనం వెంటనే ప్రార్థన చేసుకోవాలి, స్తుతి చెల్లించుకోవాలి. ప్రభు, నీ రక్తమే జయము గనక నాకు జయమిచ్చినందుకు నీకు వందనాలని యోసేపు వలె పాపంలో పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. పాపానికి దూరంగా పారిపోయాడు యోసేపు గారు. కనుక యోసేపు గారి యొక్క జీవితానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితానికి ఎంత దగ్గర మ్యాచింగ్ ఉందో కనుక అంతటి పరిశుద్ధమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు ఇంకెవరో కూడా లేరు. యోసేపును చూసి మనము క్యారెక్టర్ని సరి చేసుకుంటూ ఉండాలి. యోసేపు యవనస్తుడై ఉండి కూడా అతడు ఏ పాపం జోలికి వెళ్ళదు. పాపం వస్తుందంటే కనుక తప్పుకుని అందుకే పాపం జోలికి వెళ్ళొద్దు, పాపాన్ని నుంచి తప్పించుకుని ఒకవేళ అవసరమైతే పారిపోవలసినటువంటి వారు మనం వస్త్రాన్నైనా అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు యోసేపు గారు. మళ్ళీ మాత్రం తనలోకి రానివ్వలేదు, అంటుకోనివ్వలేదు. ఎంత గొప్ప మరి పవిత్ర జీవితం కలిగి ఉన్నాడో యోసేపు గారిని మనం చూసినట్లయితే కనుక. అలాంటి పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు కూడా వాటన్నిటి కూడా తీసి అవతల పారేసి నిన్ను నన్ను కూడా హక్కుని చేర్చుకునేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. నువ్వు పాపం చేసావు కాబట్టి నా దగ్గరికి రావడానికి వీల్లేదనేటువంటి మాట ఆయన దగ్గర లేదు. పాపుల కోసమే ఈ లోకానికి వచ్చారు, పాపులకు ప్రాణం పెట్టడం కొరకే ఈ లోకానికి వచ్చారు, పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారంటే వాక్యము ఎంత నమ్మదగినదో మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. కనుక అలాగని కృపను లోకు కట్టేటువంటి వారముగా ఉండకూడదు. నా తండ్రి ఎప్పుడైనా నన్ను క్షమించేస్తాడు అనుకుంటే కుదరదు. తెలిసే పాపం చేసినట్లయితే కనుక రెట్టింపు మరి మనం పొందవలసినటువంటి విధానాలు ఏమైనా ఉంటాయి కనుక దాని జోలికి మనం వెళ్ళడానికే వీలేదు. టచ్ మీ నాట్ అనుకునేటట్టు ఉండాలి. టచ్ మీ నాట్ అనేటి ఒక మొక్క ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మొక్క నేల మీద కొంచెం వరకు ఎదుగుతుంది, అది విస్తరిస్తుంది, ఇంత ఆకులాగా విస్తరిస్తుంది, నేల మీద కొంచెం గుబురుగా పెరుగుతూ ఉంటుంది. అది మనం కనుక దగ్గరికి వెళ్ళామంటే కనుక అది ఏం చేస్తుంది, చక్కగా అలా ముడిసిపోద్ది. మనం వెళ్ళినప్పుడు ముడిసిపోతుంది, సాయంకాలం అయినప్పుడు కూడా అది ముడిసిపోతుంది అనమాట. దాని యొక్క లక్షణం అసహజాతం అది. కనుక ఆ లక్షణాన్ని బట్టి ఆ మొక్క మనుషులు వచ్చినప్పటికీ కూడా ముడిసిపోద్ది, పొద్దు పోయిన తర్వాత కూడా పొద్దు పోతుంది అనేసరికి అది ముడిసిపోతుంది అనమాట. కనుక ఏంటంటే ఇంకా ఆ చెట్టు యొక్క సహజ లక్షణం అటువంటిది. అలాగే మనం ఏదైనా పాపం మన దగ్గరికి వస్తుందన్నా, దుష్ట క్రియలు ఏదైనా జరిగించడానికి ఎవరైనా మనల్ని ప్రలోభ పెడుతున్నారన్నా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ముడిసిపోవడం అంటే ఏంటి, యేసు రక్తమే జయమనుకుని మనల్ని మనం కాపాడుకునేటటువంటి, మనల్ని మనం భద్రపరుచుకునేటువంటి పరిస్థితి కావాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం ఒకసారి ఈ మాటను మనం గమనించుకుందాం. ఎందుకంటే మరి సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, అట్టి మధురమైనటువంటి ఇంకా ఎలాంటిదంటే ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. ద్రాక్షరసమే అన్ని రసాల కంటే కూడా ఎక్కువైనటువంటి రసం, జ్యూస్ అయి ఉన్నది. కనుక ఎన్ని పళ్ళు రసాలు తీసినప్పుడు కూడా అది దీన్ని మించినటువంటి టేస్ట్ కానీ, దీన్ని మించినటువంటి శ్రేష్టత్వం కానీ ఏ పండు దగ్గర కూడా లేదు. కనుక ద్రాక్ష పండుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పోలిక చేసుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయములో నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగెలు, నాయందు నిలిచి ఉండండి అని చెప్పినటువంటి మాట 15వ అధ్యాయం మనం చదువుకుంటే కనుక చాలాసార్లు చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విధానం ఏమున్నదంటే ద్రాక్షరసమును గురించి తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరం ఇక్కడ మనకి వినబడుతూ ఉన్నది. ఏమన్నారని, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా అంటే శ్రేష్టము 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 అంటే గనక ఇంక దాన్ని మించినటువంటి మరి పరిశుద్ధత ఇంక దేనిలోనూ కూడా లేదు.
శ్రేష్టమైనటువంటి వరుసలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వర్తమానం, శ్రేష్టమైనటువంటి గ్రంథం మనకిచ్చారు. శ్రేష్టమైనటువంటి నామం, యేసు నామం దేవుడు మనకిచ్చారు. ఆ యేసు నామం అనేటటువంటి ఆ పేరు వేసుకుంటే కనుక, యేసు పేరే మీ చిక్కుల పైన వేసుకున్న జయము, జయమని రాసుకున్న జయమని చెప్పారు. యేసు నామములు ఏ సమస్య వచ్చినప్పుడు కూడా యేసు నామములు దీన్ని సరిచేయి ప్రభా, యేసునామములు దీన్ని తొలగించు ప్రభా, యేసునామములు దీన్ని లయము చేయి ప్రభా అని మనము కొన్ని మాటలు ఉపయోగించి ప్రభువుని మనం ప్రార్థన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ విధమైనటువంటి వర్ణన, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి ప్రభువు ఇలా నిన్ను గురించి నన్ను గురించి కూడా ఇలాంటి మరి వర్ణన చేస్తూ ఉన్నారు అంటే కనుక ఎంతగా మనం ఆయనకు లోబడి ఉండాలి, ఎంతగా విధేయత చూపిస్తూ ఉండాలి. కనుక ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే కనుక వాడిలో ఎంతో అంతో కొంత మార్పు రాకుండా ఉండదు. ఆ మార్పు కలిగినటువంటి మాటలు మనమంటే కొంచెం కష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, కుటుంబంలో కానీ వీధులు కానీ ఎక్కడైనా సరే ఉంటే కనుక వారిని ప్రేమతో కనుక మనము చూసినట్లయితే, పలికినట్లయితే కనుక వారు లోబడకుండా ఉండలేరు. అందుకే దేవుడు క్షమాబుద్ధినిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మాట ఎలాంటి మాట ఇది? తనను కొడుతూ ఉన్నారా, తిడుతూ ఉన్నారా, ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నారా, మరి గాలపములు లాంటివి వీపు మీద వేసి దున్నినట్లుగా చేసేస్తూ ఉన్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అనేటటువంటి మాట పలికారు అంటే గనక ఆయనలో క్షమాబుద్ధి ఉంది. గెత్సెమనే తోటలో రాత్రంతా కూడా సిలువకి ఎక్కుతారన్నటువంటి రోజుకు ముందు రాత్రంతా కూడా ఏం చేశారంటే గెత్సెమనే తోటలో రాతివేత దూరం వెళ్ళి ఎలమండుగురిని గేటు దగ్గర పెట్టారు. తోట గేటు దగ్గర 12 మంది శిష్యులు, ఒకడు పోయాడు బేరసారాలు చేయడానికి. అలాంటి పరిస్థితుల్లో యనమండుగురిని అక్కడ పెట్టారు, స్టేజ్లు అనమాట అండి. ఆ తర్వాత ముగ్గురిని, తాను బహుగా ప్రేమించినటువంటి పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని ప్రేమించారు. 12 మందిలో ముగ్గురు. ఈ ముగ్గురులో మళ్ళీ యోహాను గారు ఒకటి. కనుక హై అంతస్తులు అనమాట, క్వాలిటీస్ ఉన్నాయి శిష్యుల్లో కూడా. ప్రభువుని నమ్ముకునేటువంటి ఆ విధానాల్లో తేడాలు ఉన్నాయి. అందుకే హృదయాన్ని ఆనుకుని ఉండేవారట యోహాను గారు. పేతురు గారు ఎక్కువే, యాకోబు గారు ఎక్కువే, యోహాను గారు ఎక్కువే. కానీ ఆ ఎక్కువ మోతాదుల్లో యోహాను గారికి ఉంది. అందుకే ఆయంతస్తులోకి మనం వెళ్ళవలసినటువంటి వారు. మనం వేకుజామున లేచి ప్రార్థన చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే కనుక మరి ప్రియులైనటువంటి వారిని విడిచిపెట్టాలట, కుటుంబ సభ్యులని విడిచిపెట్టాలి, మరి ప్రియులైన వారిని విడిచిపెట్టాలి. అప్పుడు దూరంగా వెళ్ళవలసినటువంటి వారు. మనం ఈ గృహం ఉంటుంది, ఎన్నో గదులు ఉండొచ్చు మనకి, కానీ ప్రార్థనా గది ఒకటి ఉంటుంది. కాబట్టి లేని వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ గది ఉంటే కనుక చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ ప్రార్థనా గదిలోనికి ఒకే ఒక్కళ్ళం వెళ్ళాలి. ఏకాంత ప్రార్థన, ఏకాంత సన్నిధి చేసుకోవాల్సినటువంటి వారమైన. నీ కొరకు ప్రియుడు ఎదురు చూస్తూ ఉంటాడు, నిన్ను చూడటానికి, నీకేదో సలహాలు ఇవ్వడానికి, నీకు హెచ్చరికలు ఇవ్వడానికి, నీ జీవితాన్ని ఎలా నడవాలో ఆ నడిచేటువంటి మార్గం చెప్పడానికి ఆయన రెడీగా ఉంటారు నీకు ఆ ప్రార్థనా గదిలో. కనుక ప్రార్థన గది, ఒకవేళ గది లేదని మీరేం విచారించవలసిన పని లేదు. మీరు ఎక్కడ పడుకున్నారో, ఎక్కడ లేస్తారు, అక్కడే మీరు శుద్ధి చేసుకుని వచ్చి అక్కడే మోకరించండి, ఏం పర్వాలేదు. కనుక స్థలము లేదని మాత్రం మనం ఏమాత్రం కూడా డంగైపోవాల్సినటువంటి పని ఏమీ లేదు. అదే ఏకాంత సన్నిధి, ప్రభు మనము కలిసి చేసుకునేటటువంటి సన్నిధిని మనము దాని గురించి చెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏకాంతంగా కలుసుకోవాలని. అందుకే నిర్గమకాండం 26వ అధ్యాయంలో కూడా ఏం చెప్పారు? నేను మీలో నివసించేటట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చెయ్యండి అని చెప్పారు కదా. అదే సన్నిధి గదంటే, సన్నిధి గదే కావాలి. చాలాసార్లు చెప్పాను మీకు. చాలామంది విమర్శకులు ఉంటారు, విమర్శకుల జోలికి మనం వెళ్ళవద్దు. భేదాలు పుడతాయంట. ఎందుకంటే వాదం వేసుకుంటే కనుక నువ్వెంత నీ వాక్యం ఎంత అనుకుంటే కనుక భేదం పుడుతుంది. కనుక భేదం పుట్టి అసలైనటువంటి ఆత్మరక్షణ పోతుంది. అంచేత ఒకవేళ వాళ్ళ జోలికి మనం వెళ్ళవలసిన పని, ఒక వినేవారైతే కనుక చెప్పచ్చు. అలా కాదు, విపరీతమైనటువంటి విమర్శించే ప్రశ్నలు వేస్తే కనుక మనం వాటి జోలికి మనం వెళ్ళవద్దు. కనుక నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. ఈ నమ్మకాన్ని వినే వాళ్ళకి చెప్పొచ్చు ఎంతైనా, విమర్శించే వాళ్ళకి కూడా చెప్పొచ్చు. ఎంతవరకు అంటే కొంతవరకే. ఇంకా వాదాలు పెట్టుకుని భేదాలు పెట్టుకునేంతవరకు కూడా మనం వెళ్ళడానికి వీలు లేదని నా సలహా మీకు నేను ఇస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు దేవుడు ఎన్నో నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పించే విధానాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఫాలో అవుతూ ఉండాలి, అనుకరించాలి, అనుసరించేటటువంటి వారే దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. అందుకే
మరి యేసు అనుచరులు అని కూడా ఒక సంస్థ ఉంది. అనుచరులు అంటే యేసు ఎలా నడిచాడో, ఎలా చెప్పాడో అలా అనుసరించడం అన్నమాట మనము. అలా అనుసరించేటువంటి వారమైన ఫాలోవర్స్ అనమాట. కనుక ప్రభుతో పాటు ఉన్నటువంటి వీరు కూడా ప్రభుతో పాటు ఉన్నవారే. సిలువ వేసేటప్పుడు చాలామంది మరి పేతురు గారిని కూడా అడిగారు, వీడు యేసుతోటే ఉన్నాడు, వీడు యేసుతోటే ఉన్నాడు అనేటువంటి మాటలు మనం వింటాం. కనుక అనుసరించారు ప్రభువును. 3.5 సంవత్సరాలు నిత్యము నిరంతరం ప్రభువును అనుసరించారు. ప్రభు యొక్క మాటలు వారు గ్రహించుకున్నారు. గ్రహింపు శక్తి ఇచ్చాడు దేవుడు వారికి. అందుకే లోకస్తులు గ్రహించలేరు, కానీ నేను మీతో చెప్పిన మాటలు మీకు అర్థమవుతుంది. పరలోకపు మర్మములు, పరలోక రాజ్య మర్మములు మీకు నేను తెలియజేస్తున్నాను కనుక అర్థం చేసుకునే శక్తి మీకు ఇచ్చాను కనుక మీరు అర్థం చేసుకుంటారు. లోకస్తులు అయితే కనుక అర్థం చేసుకోలేరు. కనుక జీవవాక్యాన్ని, మర్మమైనటువంటి వాక్యాల్ని అర్థం చేసుకునే వారికే కావాలి తప్ప అర్థం చేసుకోలేనటువంటి వారు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. అది మనకు అక్కర్లేదు. దాని విషయంలో మనం ముందుకు వెళ్ళవలసిన, రిస్క్ తీసుకోవాల్సిన నెసిటీ ఏమీ లేదు మనకి. కనుక దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పరమగీత గ్రంథమే అసలు ప్రభువు మరి సంఘము కలిసి ఉండేటటువంటి గీతము అని సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క పరమగీత గ్రంథము. కనుక జ్ఞాని, ఆయన సర్వలోక జ్ఞాని దేవుడైతే మరి ఈయన కూడా సమస్తం మీద కూడా జ్ఞానము కలిగింది. ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారు? జ్ఞాని అయినటువంటి యెహోవా దేవుడే ఇతనికి ఇచ్చినటువంటి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతనికి ఇచ్చినటువంటి. ఎందుకంటే యేసుప్రభు కొత్త నిబంధనలో వచ్చారు, మీరు యేసుప్రభు అంటున్నారేంటి అన్న మాట మీకు రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారో, ఈ భూమి ఆకాశం కలుగజేయక ముందే ముగ్గురుగా ఉన్నారు అక్కడ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురుగా ఉన్నారనే విషయాన్ని కూడా మనము గ్రహింపు తెచ్చుకోవలసినటువంటి వారమైన. ఒక్కరుగా మాత్రం కదా. అయితే ముగ్గురు ఒక్కరు. త్రిత్వవాది వారి నాటి విషయాలను కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా అక్కడికి నేను వెళ్ళను. కానీ ఈ రోజున దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారంటే, అంటే ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు కూడా 66 గ్రంథాల్లో కూడా ప్రవక్తలైనటువంటి వారందరూ కూడా ఏం చూపించారంటే యేసు ప్రభునే చూపించారు. ప్రతి వాక్యములను కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని, యెహోవా దేవుని యొక్క కుమారుడు, వీరిరువురు కూడా ఒకటని, ఆ తర్వాత ఆదరణకర్తగా వచ్చినటువంటి ఆయన ముగ్గురు ఏ కాలాల్లో ఎంత పని చేయాలో, ఎంతవరకు చేయాలో నిర్ణయించుకున్నటువంటి వారి యొక్క ప్రణాళికను బట్టి వారి లోకంలో ఉన్నటువంటి విధానాన్ని మనము గమనించవలసినటువంటి వారమైన. ముగ్గురు దేవుళ్ళు మాత్రమే కాదు, ఒకే ఒక్క దేవుడు 3 భాగాలుగా ఆయా కాలాల్లో వచ్చినటువంటి విషయమని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. కనుక ఇప్పుడు పెండ్లి కుమార్తెను శ్లాఘిస్తూనే ఉన్నారటండి. ప్రభువునేమో సంఘము, మరి సంఘాన్నేమో ప్రభు ఒక ప్రియురాలుగా చేసుకుని శ్లాఘిస్తూ ఉండేటటువంటి గొప్ప ప్రణాళిక ఇందులో ఉంది. గొప్ప మరి దీన్ని ఏమంటారని సంభాషణ ఇక్కడ ఉన్నదని మనం అర్థం చేసుకుందాము. కనుక పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి ఆ రుచి తెలిసిన వారికే తెలుస్తుంది, కానీ మిగిలిన వారికే తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే నిత్యము సహవాసం చేసే వారికి మాత్రమే తెలుస్తుంది. వారానికి ఒకసారి చర్చికి వెళ్ళేటువంటి వారు, వారానికి ఒకసారి బైబిల్ చదివే వారికి మాత్రమే ఈ యొక్క అర్థము, లోకార్థాలు వస్తాయి తప్ప పరలోక అర్థాలు రావు. గనక పరమగీత గ్రంథం ప్రభుత్వ సహవాసం చేసుకునేటటువంటి వారికి, నూరంతల విశ్వాసం కలిగేటటువంటి వారికి ఈ యొక్క పరమగీతం అర్థమవుతుంది. దీని జోలికి రాగలుగుతూ ఉంటారు. చాలామంది దీన్ని ముట్టుకోరు. పరమగీతం వద్దు అనుకుంటారు, ప్రకటన గ్రంథం వద్దు అనుకుంటారు. అది ముట్టుకుంటేనేమో శ్రమలని, ఈ పరమగీతంలోకి వస్తే కనుక ఇదేదో లోక అర్థాల్లో ఉందని దీని జోలికి దాని జోలికి రానివ్వదు సైతాను. అర్థం చేసుకుంటే కనుక ఏముంది ఇందులోనూ? ఆ ప్రభు అంటే మనమంటే ప్రభుకి ఎంత సంభాషణ, ఎంత లోతైన మర్మమైనటువంటి సహవాసం ఉన్నదో ఆ విషయాలే దేవుడు మనకి ఈ గ్రంథం ద్వారా తెలియచేయడానికి ఈ గ్రంథాన్ని రాయించారు దేవుడు. ప్రతిదీ కూడా ఆయన మరి ప్రణాళిక చొప్పున రాయించినటువంటి గ్రంథమే. మరి ఓపద్య గ్రంథం ఒకే అధ్యాయం ఉంటుంది. ఒకే అధ్యాయం ఉన్నటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ ఒక్క అధ్యాయం ఉన్నటువంటి పుస్తకము కూడా ఒక గ్రంథమే. కనుక ఇది ఒక లోగిలి అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. ఇది ఒక లోగిలిలో ఉండేటువంటి గదులు ఇవన్నీ కూడా ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక్కొక్క గదిలోనికి కూడా వెళ్తుంటే వజ్రాలు వైడూర్యాలు దొరుకుతూ ఉంటాయి. కనుక ఇది భోషాణపు ధననిధి. కనుక ఎంత తీసుకుంటే అంత లోతైన బావి. ఈ లోతైన బావి సమరయ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఈ లోతైనటువంటి బావిలో నుంచి ఎంత తోడుకుంటే అంత మనకు వస్తుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ప్రశ్నించడం కాదు, అందుకే తెలుసుకోవడానికి ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు, కానీ విమర్శించడానికి ప్రశ్నించి తను పోగొట్టుకొని చెప్పేవాళ్ళు కూడా పోగొట్టుకునే పరిస్థితి తీసుకురాకూడదని మనం అర్థం చేసుకుందాం. ఎవరి అనుభవం వారిది. కనుక నా అనుభవం కొట్టేయడానికి నువ్వెవరవు,
నీ అనుభవం కొట్టేయడానికి నేనెవరిని? కనుక ఎవరి అనుభవం వారిది వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటే కనుక ఒకరిని ఒకరు ఇలా విమర్శించుకునే పరిస్థితులు మనకు రావు. అందుకే గ్రంథాన్ని నలగజేరినటువంటి వారందరూ కూడా వాళ్ళు నలగొట్టేందంటే ఈ వాక్యానికి అంత పవర్ ఉంది అని మనకు తెలుసు. మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఈ పరమగీతంలో ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభువు సంఘము. ఈ ప్రభువు సంఘానికి పని చెప్తూ ఉన్నారటండి. అంటే ఏం చెప్తే ఆయన మీతో చెప్పినది చేయడనేటటువంటి మాట. మరి మరియమ్మ గారు కుమారుని సంగతులు నా సమయంకి రాలేదమ్మా అని చెప్తే కానా వివాహంలో ఇదిగో మీరు వెళ్ళి ఆయన ఏం చెప్తే చెయ్యండి అని చెప్పి పరిచారకులకు చెప్తే అప్పుడు ఆయన మీతో చెప్పించేయండి అని యేసుప్రభుని చూపించి ఆయన మీతో ఏం చెప్తే చెయ్యండి అని చెప్పింది మరియమ్మ గారు. ఆ మాట పట్టుకుని వాళ్ళు వెళ్ళారు, ఆయన చెప్పారు, అక్కడ అద్భుతం జరిగింది. చెప్పింది చెప్పినట్లుగా చేశారు కాబట్టి అద్భుతం జరిగింది. అది మనకు కావాల్సినటువంటిది. ఆయన ఏం చెప్పారు, గ్రంథంలో ఏం చెప్పారు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకుంటే కనుక చెప్పినటువంటి మాట మనం ఫాలో అవ్వాలనేటటువంటి వెంబడించాలి, అనుసరించాలి. అప్పుడే దాని యొక్క ప్రభావం మనం పొందుతాము, అనేక మందికి ప్రభావితులము చేయగలుగుతాము అని అర్థం. మనం కనుక చేయించే పని ఏంటి? నీతో చేయిస్తాడు పని. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలి, అది నీ ప్రణాళిక నీది కాదు, ప్రభువే చేసుకుంటూ ఉంటారు. కనుక ప్రభు చేసుకుని ప్రతి క్షణము ఆయనది. ఆయనకు మనం అప్పచెప్పుకున్నాం కాబట్టి ఈ రోజంతా కూడా నాకు ఏం పని చెప్తావో ప్రభు, ఎవరికి సువార్త చెప్పాలో లేకపోతే ఎవరికి నేను ప్రార్థన చేయాలో అది నాకు నువ్వు తెలియచేయి ప్రభు అని చెప్పి మనం ప్రభుని తెల్లవారుజామున ధ్యానం చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ప్రేమను గురించి, వధువు యొక్క ప్రేమను గురించి నాయన అది మధురమని సెలవిస్తూ ఉన్నావు ప్రభు. మధురమైన ప్రేమ ఇవ్వగలమా? నీకు సంతోషం తెప్పించే ప్రేమ ఇవ్వగలమా? తండ్రి, సకల గంధ వర్గముల కంటే కూడా సంతోషకరమైనటువంటిది మీరు పలుకుతూ ఉన్నారు సంగముల గురించి. అలాంటి లిస్టులోకి మమ్మల్ని చేరదీసి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకొనుమని వినిన వాక్యము నేనే కాదు ప్రభు, ఎంతమంది వింటున్నారో వారందరి హృదయాల్లో కూడా సంతోషము కలగాలి, ఆనందం కలగాలి. ప్రభు యొక్క ప్రేమ ఎంత మధురమా అని. కనుక మధురమైనటువంటి ప్రేమ ఇరువురి మధ్యన కూడా ఉండేటట్లుగా చేసి మీరు మహిమ పొందమని ప్రజలందరూ వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.